హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. ఈరోజు మనం 9th క్లాస్ సైన్స్లోని చాప్టర్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుందాము. 9th క్లాస్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా బయాలజీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. కాబట్టి చాప్టర్స్ ఒకవేళ కానీ సీక్వెన్స్లో అప్లోడ్ చేయకపోయినా లేకపోతే మధ్యలో ఏమైనా చాప్టర్ మిస్ అయినా దాని గురించి కమెంట్ చేయకండి. ఈ 9th క్లాస్ సైన్స్ సిరీస్ అయ్యేసరికి మీకు అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయ్యే ఉంటాయి. ఇంకా ప్లేలిస్ట్లో మేము చాప్టర్స్ అప్లోడ్ చేసినప్పుడు అవి సీక్వెన్స్లోనే అప్లోడ్ చేస్తాము. సో ఒక చాప్టర్ డిలేగా అప్లోడ్ చేసినా ఆ చాప్టర్ మిస్ అయిందని అనుకోకండి. ఇప్పుడు మనం 9th క్లాస్ సిరీస్లో ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుందాము. ఇందులో మనం సెల్ గురించి తెలుసుకుంటాము. ఆల్రెడీ మనం సెల్ దాని యొక్క స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్స్ గురించి 8th క్లాస్ సైన్స్లోనే నేర్చుకున్నాము. కానీ ఈ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా సెల్లో ఉన్న ఆర్గనల్స్ ఏంటి, ఆ ఆర్గనల్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుంటాము. 8th క్లాస్ సైన్స్లో నేర్చుకున్నప్పుడు మనం సెల్ అనేది ఎవరు ఎప్పుడు ఎలా ఎగ్జామిన్ చేశారో నేర్చుకున్నాం కదా. ఒకవేళ కానీ ఆ చాప్టర్ వినకపోతే ఆ చాప్టర్ విని తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. రాబర్ట్ హూక్ అనే అతను 1665 ఇయర్లో చెట్టు యొక్క బెరడు మొక్కను తీసుకుని దాన్ని మైక్రోస్కోప్లో చూశారు. అది హనీకోంబ్ అపియరెన్స్ లా కనిపించింది అన్నమాట. అంటే తేనె పట్టులాగా ఉంది. అందులో చాలా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. అప్పుడు రాబర్ట్ హూక్ అనే అతను ఈ చిన్న చిన్న కంపార్ట్మెంట్స్కి సెల్ అనే పదాన్ని వాడారు. ఇది హిస్టరీ ఆఫ్ సైన్స్లో చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకనంటే ఈయన చేసిన ఈ అబ్జర్వేషన్ వల్ల మనకేం తెలిసింది, లివింగ్ థింగ్స్లో కొన్ని సపరేట్ యూనిట్స్ ఉంటాయని తెలిసింది. ఈ సపరేట్ యూనిట్స్ని మనం సెల్ అని డిస్క్రైబ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం టెంపరరీ మౌంట్స్ చేద్దాము. దేంతో చేద్దామనంటే పీల్ ఆఫ్ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, ఇలాంటివి డిఫరెంట్ సైజెస్లో ఉన్న పీల్స్ని తీసుకుని మౌంట్ చేసి మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేద్దాము. అలా చేసినప్పుడు మీరు ఏం చూస్తారు, ఇలాగా చిన్న చిన్న సెల్స్ని చూస్తారు. ఈ స్ట్రక్చర్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి అన్నమాట, అంటే సేమ్గా ఉంటాయి. ఆనియన్ యొక్క సైజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. సో ఎలాంటి సైజ్ ఆనియన్ తీసుకున్నా అందులో ఉన్న పీల్లో సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఆనియన్స్ మాత్రమే కాకుండా మనం చూసే ప్రతి లివింగ్ ఆర్గానిజము సెల్స్తో తయారై ఉంటుందన్నమాట. దీనికి ఎక్సెప్షన్ వచ్చేసి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో సింగిల్ సెల్లే ఉంటుంది. కానీ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో మల్టిపుల్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం హిస్టరీ గురించి తెలుసుకుందాము. సెల్స్ని ఫస్ట్ రాబర్ట్ హూక్ అనే అతను 1665 ఇయర్లో కనుగొన్నాడు. వీటిని చెట్టు యొక్క బెరడు మొక్కను తీసుకుని ప్రిమిటివ్ మైక్రోస్కోప్తో చూశారన్నమాట. ల్యూవెన్హుక్ అనే అతను 1674 ఇయర్లో ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి పాండ్ వాటర్లో ఉండే ఫ్రీ లివింగ్ సెల్స్ని డిస్కవర్ చేశారు. రాబర్ట్ హుక్ వాడింది ప్రిమిటివ్ మైక్రోస్కోప్, కానీ ల్యూవెన్హుక్ వాడింది ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ అన్నమాట. మనం సెల్లో న్యూక్లియస్ అని నేర్చుకుంటాం కదా, ఎక్కడైతే మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందో, దీన్ని రాబర్ట్ బ్రౌన్ అనే అతను 1831 ఇయర్లో కనుగొన్నారు. సెల్లో ఉండే ఫ్లూయిడ్కి ప్రోటోప్లాజం అనే పదాన్ని పుర్కింజీ అనే అతను 1839 ఇయర్లో ఇచ్చారు. సెల్ థియరీ అని ఒకటి ఉంది అన్నమాట. ఆ సెల్ థియరీ ఏం చెప్తుంది అని అంటే అన్ని ప్లాంట్స్, యానిమల్స్ సెల్స్తో తయారై ఉన్నాయి అండ్ సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్తుంది అన్నమాట సెల్ థియరీ. ఈ థియరీని ప్రపోజ్ చేసింది షెల్డన్ అండ్ షాన్. ఈ సెల్ థియరీని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసింది వర్చో. ఇతను 1855లో ఈ సెల్ థియరీని ఎక్స్పాండ్ చేసి ఏం చెప్పారనంటే సెల్స్ అనేవి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఎరైజ్ అవుతాయని చెప్పారు. అంటే సెల్స్ డివైడ్ అవ్వటం వల్లే కదా దాని యొక్క నెంబర్ అనేది పెరుగుతుంది. సో సెల్స్ అనేవి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచే ఎరైజ్ అవుతాయి అన్నమాట. 1940లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డిస్కవర్ చేయటం వల్ల మనకి ఇంకా ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ని ఇంకా దాని యొక్క ఆర్గనల్స్ని ఎగ్జామిన్ చేసి అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ అయింది. యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇందాక నేను మెన్షన్ చేసినట్టు యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అంటే ఒక సింగిల్ సెల్లే ఒక ఆర్గానిజం అనమాట. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమీబా, క్లమెడోమోనాస్, పారామీషియం, బ్యాక్టీరియా, ఇవన్నీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్.
అలా కాకుండా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే సెల్స్ అనేవి డివైడ్ అయ్యి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి, టిష్యూస్ ఆర్గన్స్ని ఫామ్ చేస్తాయి, ఆర్గన్స్ అన్నీ కలిపి ఆర్గన్ సిస్టమ్స్ని తయారు చేసి ఫైనల్గా ఒక ఆర్గానిజం అనేది తయారవుతుందన్నమాట. వీటిని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటారు. ఇందులో ప్రతి గ్రూప్ ఆఫ్ సెల్స్కి వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఫంగై, ప్లాంట్స్, ఇంకా యానిమల్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజం కూడా ఒక సింగిల్ సెల్ నుంచే వస్తుంది, కానీ ఈ సింగిల్ సెల్ అనేది డివైడ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇచ్చేది చూడండి, సెల్స్ డివైడ్ టు ప్రొడ్యూస్ సెల్స్ ఆఫ్ దర్ ఓన్ కైండ్. సో ఏ సెల్ డివైడ్ అవుతుందో సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే ఆల్ సెల్స్ దస్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని అంటాము. ఇప్పుడు మనం షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద సెల్స్ గురించి చూద్దాము. సెల్స్ యొక్క షేప్ ఇంకా సైజ్ అనేది దాని యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమీబాలో దాని సెల్ అనేది షేప్ని చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో చూడండి, ఇవి వేరియస్ సెల్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఇక్కడ మీరు చూడొచ్చు సెల్స్ యొక్క షేప్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయని. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, డిఫరెంట్ పార్ట్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ని క్యారీ అవుట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేస్తుంది, స్టమక్ డైజెషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇలాగా హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గన్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. అలాగే సెల్లో ఉండే ఆర్గనల్స్కి కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. డివిజన్ ఆఫ్ లేబర్ ఇస్ ఆల్సో సీన్ విత్ ఇన్ అ సెల్. విత్ ఇన్ అ సెల్ అంటే సెల్లో వాటి యొక్క ఆర్గనల్స్ మధ్య కూడా ఫంక్షన్స్ అనేవి డివైడ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లో ప్రతి ఆర్గనల్కి స్పెషల్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఒక ఆర్గనల్ న్యూ మెటీరియల్ని తయారు చేస్తుంది, ఇంకొకటి సెల్లో ఫామ్ అయ్యే వేస్ట్ని క్లియర్ చేస్తుంది. ఇలాగా ప్రతి ఆర్గనల్కి ఏదో ఒక ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఆర్గనల్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని మనం డీటెయిల్గా ఈ చాప్టర్లో చూద్దాము. ఒక సెల్ దాని ఫంక్షన్స్ అన్నీ క్యారీ అవుట్ చేయగలుగుతుంది అంటే దానికి రీజన్ దానిలో ఉన్న ఆర్గనల్స్ వల్లే. ఈ ఆర్గనల్స్ అన్నీ కలిపితేనే ఒక సెల్ అవుతుందన్నమాట. సో ఈ సెల్స్ అనేవి ఎలాంటి ఆర్గానిజంలో ఉన్నా వాటిలో సేమ్ టైప్ ఆఫ్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ దాట్ ఆల్ సెల్స్ ఆర్ ఫౌండ్ టు హ్యావ్ ద సేమ్ ఆర్గనల్స్. అంటే అన్ని సెల్స్లో సేమ్ ఆర్గనల్సే ఉంటాయి. నో మ్యాటర్ వాట్ దేర్ ఫంక్షన్ ఈజ్ ఆర్ వాట్ ఆర్గానిజం దే ఆర్ ఫౌండ్ ఇన్. వాటి ఫంక్షన్ ఏంటి, లేకపోతే అవి ఏ ఆర్గానిజంలో ఉన్నాయి అన్నది లేకుండా ప్రతి సెల్లో ఆర్గనల్స్ అనేవి సేమ్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ గురించి తెలుసుకుందాము. మనకు తెలుసు కదా, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే సెల్ చుట్టూరు ఉండే అవుటర్ మోస్ట్ కవరింగ్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అని అంటారని. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది సెల్ లోపల ఉన్న కంటెంట్స్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే సెల్ బయట ఉన్న ఎన్విరాన్మెంట్ని సపరేట్ చేస్తుంది అన్నమాట. ప్లాస్మా మెంబ్రెయిన్ని సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని కూడా అంటారు. ఎందుకని అంటారంటే ఇది ఓన్లీ కొన్ని మెటీరియల్స్ని మాత్రమే దానిలో నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి ఎలవ్ చేస్తుంది అన్నమాట. అందుకే దీన్ని సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని అంటారు. అసలు ఈ మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎలా జరుగుతుంది అని అంటే, ఫస్ట్ మనం గ్యాసెస్ గురించి తెలుసుకుందాము. గ్యాసెస్ ఏవేవి, కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ లాంటివి ఉంటాయి కదా, ఇవి సెల్ మెంబ్రెయిన్ లోపలికి బయటికి డిఫ్యూజన్ ద్వారా మూవ్ అవుతాయి అన్నమాట. డిఫ్యూజన్ అంటే ఏంటి, ఒక సబ్స్టెన్స్ అనేది స్పాంటేనియస్గా హై కాన్సన్ట్రేషన్ ఉన్న రీజియన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ ఉన్న రీజియన్కి మూవ్ అవ్వటాన్ని డిఫ్యూజన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లో వేస్ట్ ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ అనేవి ఎక్యుములేట్ అవుతాయి. సో ఎక్యుములేట్ అవటం వల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి సెల్లో పెరిగిపోతుంది అన్నమాట. సెల్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగటం వల్ల ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువే ఉంటాయి కదా. సో ఈ టూ రీజన్ యొక్క కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. అంటే ఏంటి, సెల్లో నుంచి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది మూవ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మన సెల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ ఉంది, ఆక్సిజన్ అనేది తక్కువ ఉంది కదా.
సో ఆక్సిజన్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది అన్నమాట. అంటే ఆక్సిజన్ అనేది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సెల్లోకి వస్తుంది. ఈ ప్రాసెస్నే డిఫ్యూజన్ అని అంటారు. ఈ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట గ్యాసియస్ ఎక్స్చేంజ్ అవ్వటానికి. ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటి, సెల్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి సెల్లో నుంచి బయటికి కార్బన్ డైఆక్సైడ్ అనేది డిఫ్యూజన్ ద్వారా మూవ్ అయింది. అలాగే సెల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్లూయిడ్లో నుంచి ఆక్సిజన్ అనేది సెల్లోకి వచ్చింది. ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగిన ప్రాసెస్ని డిఫ్యూజన్ అని అంటారు. వాటర్ కూడా లా ఆఫ్ డిఫ్యూజన్ని ఒబే చేస్తుంది. సో వాటర్ మాలిక్యూల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా మూవ్ అయ్యే ప్రాసెస్ని ఆస్మోసిస్ అని అంటారు. ఎయిర్ మాలిక్యూల్స్ మూవ్ అయితే దాన్ని డిఫ్యూజన్ అని అంటారు. వాటర్ మాలిక్యూల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఉన్నప్పుడు మూవ్ అయితే దాన్ని ఆస్మోసిస్ అని అంటారు. ఇక్కడ ఇచ్చేది చూడండి, ఆస్మోసిస్ ఇస్ ద ప్యాసేజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎ రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ త్రూ అ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ టు అ రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్. సో హై కాన్సన్ట్రేషన్ ఉన్న రీజన్ నుంచి ఒక సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా లో కాన్సన్ట్రేషన్కి వస్తుంది వాటర్ మాలిక్యూల్స్ అనేవి. ఈ మూమెంట్ ఎప్పటి వరకు జరుగుతుంది అని అంటే ఒక ఈక్విలిబ్రియం అనేది రీచ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్లాంట్ లేదా యానిమల్ సెల్ని ఒక సొల్యూషన్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అన్నది చూద్దాము. ఇక్కడ మనం ఐసోటోనిక్, హైపర్టోనిక్ అండ్ హైపోటోనిక్ గురించి చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చాడు చూడండి హైపోటోనిక్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే సెల్స్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టారు. హై కాన్సన్ట్రేషన్ ఉంది ఈ వాటర్కి. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏం నేర్చుకుందాం, వాటర్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది అని నేర్చుకున్నాం కదా. కాబట్టి ఈ వాటర్లో హై కాన్సన్ట్రేషన్ ఉంది, ఈ సెల్స్లో వచ్చేసి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. కాబట్టి ఏమవుతుంది, ఈ వాటర్ అనేది ఈ బీకర్లో నుంచి సెల్స్లోకి వెళ్ళి సెల్స్ అనేవి ఉబ్బుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి నార్మల్ సెల్ సైజ్ ఇది. ఇవి ఎలా అయినాయి, ఉబ్బినాయి కదా. సో దీన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అని అంటామన్నమాట. నెక్స్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐసోటోనిక్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కనున్న మీడియంలో ఇంకా ఈ సెల్లో సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సెల్స్ యొక్క సైజ్ అనేవి నార్మల్గానే ఉంటాయి. సో ఇలాంటి సొల్యూషన్ దేని యొక్క కాన్సన్ట్రేషన్ అయితే సెల్ యొక్క కాన్సన్ట్రేషన్కి సిమిలర్గా ఉంటుందో దాన్ని ఐసోటోనిక్ సొల్యూషన్ అని అంటాము. లాస్ట్ మనం హైపర్టోనిక్ సొల్యూషన్ గురించి తెలుసుకుందాము. సపోజ్ మీడియంలో వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందనుకోండి సెల్ కంటే, అప్పుడు ఏమవుతుంది, సెల్లోని వాటర్ అనేది బయట మీడియంలోకి మూవ్ అవుతాయి. అప్పుడు ఏమవుతాయి, సెల్స్ అనేవి వాటర్ని లూజ్ అవటం వల్ల అవి ష్రింక్ అయిపోతాయి అన్నమాట. ఇలాంటి సొల్యూషన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అని అంటాము. సో ఇక్కడ మనం ఐసోటోనిక్, హైపర్టోనిక్ అండ్ హైపోటోనిక్ సొల్యూషన్ గురించి నేర్చుకున్నాము. కనుక దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఒక సెల్ని హైపోటోనిక్ సొల్యూషన్లో పెడితే సెల్స్ అనేవి స్వెల్ అవుతాయి, అలా కాకుండా హైపర్టోనిక్ సొల్యూషన్లో పెడితే సెల్స్ అనేవి ష్రింక్ అవుతాయి. లాస్ట్ ఐసోటోనిక్ సొల్యూషన్లో సెల్స్ పెట్టినప్పుడు సెల్స్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. యూనిసెల్యులర్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ ఇంకా ప్లాంట్స్ ఇవన్నీ వాటర్ని ఆస్మోసిస్ ద్వారా తీసుకుంటాయి. సో ప్లాంట్ రూట్స్ ద్వారా వాటర్ని అబ్జర్బ్ చేసే ప్రాసెస్ కూడా ఆస్మోసిస్కి ఎగ్జాంపుల్. కాబట్టి డిఫ్యూజన్ అనేది గ్యాసెస్ ఎక్స్చేంజ్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆస్మోసిస్ అనేది వాటర్ ఎక్స్చేంజ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్లాస్మా మెంబ్రేన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. ఇందులో లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. కానీ మనం ఈ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ని కరెక్ట్గా చూడాలంటే మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తోనే చూడగలుగుతాం అన్నమాట. ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ అని మనం నేర్చుకున్నాం కదా, ఇది ఎందుకు హెల్ప్ చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది అమీబా. చూడండి అమీబా యొక్క ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల అది ఫుడ్ని ఎన్గల్ఫ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఎండోసైటోసిస్ అని అంటారు.
ఇక్కడ ఇచ్చారు చూడండి, ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ ఎనేబుల్స్ ద సెల్స్ టు ఎన్గల్ఫ్ ఇన్ ఫుడ్, అంటే ఫుడ్ని ఎన్గల్ఫ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకా వేరే మెటీరియల్స్ని ఎక్కడి నుంచి ఎన్గల్ఫ్ చేస్తుంది, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎన్గల్ఫ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ని ఎండోసైటోసిస్ అని అంటారు. అమీబా దాని యొక్క ఫుడ్ని ఎండోసైటోసిస్ అనే ప్రాసెస్ ద్వారానే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ యొక్క రూట్ హెయిర్, మీరు చూడొచ్చు ఇది రూట్లో లో కాన్సన్ట్రేషన్ ఉంది, చుట్టూరు ఉన్న వాటర్లో హై కాన్సన్ట్రేషన్ ఉంది. ఇది రూట్ హెయిర్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, ఇది సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్. సో ఏమవుతుంది, వాటర్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఒక సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా మూవ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఆస్మోసిస్ అని అంటారు. ఇప్పుడు మనం సెల్ వాల్ గురించి తెలుసుకుందాము. ప్లాంట్ సెల్లో ప్లాస్మా మెంబ్రెయిన్ బయట ఇంకొక మెంబ్రెయిన్ ఉంటుంది, అది రిజిడ్ అవుటర్ కవరింగ్ మాట, దాన్నే సెల్ వాల్ అని అంటారు. ఈ సెల్ వాల్ మెయిన్గా సెల్యులోజ్తో తయారు చేయబడి ఉంటుంది. సెల్యులోజ్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్స్టెన్స్ మాట, అది ప్లాంట్స్కి స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివింగ్ ప్లాంట్ సెల్ ఉందనుకోండి, అది వాటర్ని లూజ్ అవుతుంది ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే సెల్ యొక్క కంటెంట్స్ అనేవి స్ట్రింక్ అయిపోతాయి అన్నమాట సెల్ వాల్ దగ్గర నుంచి. ఇక్కడ మనం చూడొచ్చు సెల్ వాల్, ఇంకా ఇవి సెల్ యొక్క కంటెంట్స్. సో సెల్ అనేది వాటర్ లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే దీని కంటెంట్స్ అన్నీ ఇలా స్ట్రింక్ అయిపోతాయి సెల్ వాల్ దగ్గర నుంచి. ఇది సెల్ వాల్ అని మనకు తెలుసు కదా, సో ఈ సెల్ వాల్ దగ్గర నుంచి స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ఫినామినన్ని ప్లాస్మోలైసిస్ అని అంటారు. అండ్ ఇలా స్ట్రింక్ అయిన కంటెంట్స్ ఉన్న సెల్ని ప్లాస్మోలైజ్డ్ సెల్ అని అంటారన్నమాట. సెల్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ సెల్ని మనం తీసుకెళ్ళి హైపోటోనిక్ సొల్యూషన్లో పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సెల్ ఉబ్బుతుంది అని మనం ఇందాక నేర్చుకున్నాం కదా. కాబట్టి అలా సెల్ ఉబ్బినప్పుడు సెల్లో ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. సెల్లో ప్రెషర్ బిల్డప్ అయ్యాక ఈ బయట ఉన్న సెల్ వాల్ అనేది ఈక్వల్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది అన్నమాట. లోపల వాటర్ కంటెంట్ అక్యుములేట్ అవ్వటం వల్ల లోపల బిల్డప్ అయిన ప్రెషర్కి ఆపోజిట్గా సెల్ వాల్ కూడా ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇలా ఎగ్జర్ట్ చేయటం వల్ల సరౌండింగ్ మీడియంలో చేంజెస్ వచ్చినప్పుడు ప్లాంట్ సెల్స్ అనేవి ఎక్కువ విత్స్టాండ్ చేయగలవు. ఎందుకనంటే లోపల ఉన్న ప్రెషర్కి బయట నుంచి ఇంకో ప్రెషర్ ఇవ్వటం వల్ల అది బర్స్ట్ అవ్వకుండా సెల్ని కాపాడుతుంది. అందుకే ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు సరౌండింగ్ మీడియంలో ప్లాంట్ సెల్స్ అనేవి చాలా బాగా విత్స్టాండ్ చేయగలవు యానిమల్ సెల్స్తో పోలిస్తే. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ న్యూక్లియస్ గురించి తెలుసుకుందాము. కాబట్టి సెల్లో న్యూక్లియస్ అని ఉంటుంది సెంటర్లో. ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్లో డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ అనుకోండి, ఈ సెంటర్లో ఉన్నది న్యూక్లియస్. ఇక్కడ మనం చూడొచ్చు ఈ న్యూక్లియస్ యొక్క పిక్చర్ ఇక్కడ ఎలాబొరేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. న్యూక్లియస్ చుట్టూరు ఉండేది న్యూక్లియర్ ఎన్వెలప్, సెంటర్లో ఉండేది న్యూక్లియోలస్, అండ్ ఇక్కడ థ్రెడ్స్ లాగా ఉంది కదా, దీన్ని క్రోమాటిన్ అని అంటారు. అండ్ ఆల్సో న్యూక్లియర్ పోర్స్ కూడా ఉంటాయన్నమాట. సో న్యూక్లియస్కి డబల్ లేయర్డ్ కవరింగ్ ఉంటుంది, దీన్నే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఆర్ ఎన్వెలప్ అని అంటారు. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్లో కొన్ని పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ ద్వారానే మెటీరియల్స్ యొక్క ఇన్ అండ్ అవుట్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ అనేవి సెల్ డివైడ్ అవుతుంది అన్నప్పుడే ఇలా రాడ్ షేప్డ్ లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి మీకు రాడ్ షేప్ స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇలా కనిపిస్తూ ఉంటుంది. Chromosomes contain information for inheritance of characters from parents to next generation. అంటే మనకి వంశపారపర్యంగా కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి కదా, వీటిని క్యారీ చేసే ఇన్ఫర్మేషన్ అనేది క్రోమోజోమ్స్లో ఉంటాయన్నమాట. ఏ ఫామ్లో ఉంటాయి, డిఎన్ఏ ఫామ్లో ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్స్ దేంతో తయారై ఉంటాయంటే డిఎన్ఏ మాలిక్యూల్స్ ఇంకా ప్రోటీన్స్. ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది సెల్స్ యొక్క ఆర్గనైజింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డిఎన్ఏలో ఉండే ఫంక్షనల్ సెగ్మెంట్స్ని జీన్స్ అని అంటారు. ఇందాక నేను చెప్పా కదా, డిఎన్ఏ మీద ఉండే ఫంక్షనల్ సెగ్మెంట్స్ని జీన్స్ అని అంటారని. సపోజ్ ఒక సెల్ డివైడ్ అవ్వట్లేదు అనుకోండి, ఈ డిఎన్ఏ అనేది క్రోమాటిన్ మెటీరియల్లో పార్ట్గా ఉంటుందన్నమాట.
ఈ క్రోమాటిన్ మెటీరియల్ అనేది ఎంటాంగిల్డ్ మాస్ ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా క్రోమాటిన్ అన్నమాట. సో ఒక సెల్ డివైడింగ్ స్టేజ్లో లేకపోతే మనకి ఈ క్రోమాటిన్ మెటీరియల్ అనేది థ్రెడ్స్ లాగా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ద సెల్ ఈజ్ అబౌట్ టు డివైడ్ అవుతుంది అన్నప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేవి రాడ్ షేప్ స్ట్రక్చర్స్ లాగా అవుతాయి అన్నమాట. సో సెల్స్ ఎప్పుడైతే డివైడ్ అవుతున్నాయి అన్నప్పుడు ఈ క్రోమాటిన్ మెటీరియల్ అనేది ఆర్గనైజ్ అయ్యి ఇలా క్రోమోజోమ్స్ లాగా అవుతాయి. న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సెల్యులర్ రీప్రొడక్షన్లో. సెల్యులర్ రీప్రొడక్షన్ అంటే ఏంటి అని అంటే, ఒక సింగిల్ సెల్ డివైడ్ అయ్యి 2 సెల్స్ని ఫామ్ అయ్యే ప్రాసెస్ని సెల్యులర్ రీప్రొడక్షన్ అని అంటారు. అలాగే న్యూక్లియస్కి ఇంకా చాలా క్రూషియల్ పార్ట్స్ ఉన్నాయి. అది సెల్ ఎలా డెవలప్ అవుతుంది, సెల్ మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫామ్ చూపిస్తుంది, అండ్ సెల్లో ఉన్న కెమికల్ యాక్టివిటీస్ని కూడా ఈ న్యూక్లియస్ అనేది డైరెక్ట్ చేస్తుంది అన్నమాట. కొన్ని ఆర్గానిజమ్స్ ఎలాంటివంటే బ్యాక్టీరియా లాంటి దాంట్లో న్యూక్లియర్ రీజన్ అనేది పూర్గా డిఫైన్ అయి ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే ఇలాంటి ఆర్గానిజమ్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రోకారియాట్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది లేదు. ఇలాంటి అన్డిఫరెన్షియేటెడ్ న్యూక్లియర్ రీజన్ దేంట్లో అయితే ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయో దీన్ని న్యూక్లియాయిడ్ అని అంటారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, న్యూక్లియాయిడ్. సో ఎలాంటి ఆర్గానిజమ్స్లో అయితే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదో వాటిని ప్రోకారియాట్స్ అని అంటారు. ఆర్గానిజమ్స్ వేటికైతే పర్ఫెక్ట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుందో వాటిని యూకారియాటిక్ ఆర్గానిజమ్స్ అని అంటారు. ఈ ప్రోకారియాట్స్ అండ్ యూకారియాట్స్ గురించి మనం ఆల్రెడీ క్లాస్ 8లో కూడా నేర్చుకున్నాము. ఇంకా ప్రోకారియాటిక్ సెల్స్లో కొన్ని సైటోప్లాస్మిక్ ఆర్గనెల్స్ అనేవి ఉండవన్నమాట, ఏవైతే యూకారియాటిక్ సెల్స్లో ఉంటాయో. కాబట్టి ఈ ప్రోకారియాట్స్లో ఏమవుతుందంటే ఆర్గనెల్స్ పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ చాలా ఈ పూర్లీ ఆర్గనైజ్డ్ సైటోప్లాజం ద్వారానే చేయబడతాయి. ఎందుకనంటే ఇందులో సెల్ ఆర్గనల్స్ లేవు కదా, లేనప్పుడు మరి ఈ సెల్లో ఏమైనా యాక్టివిటీ జరగాలనంటే ఎవరు చేయాలి? అందుకే పూర్లీ ఆర్గనైజ్డ్ పార్ట్స్ ఆఫ్ సైటోప్లాజం అనేది ఈ యాక్టివిటీస్లో పర్ఫామ్ చేస్తాయి. క్లోరోఫిల్ అనేది మనకి ప్లాంట్ సెల్స్లో ప్లాస్టిడ్స్తో అసోసియేట్ అయి ఉంటుంది కదా, కానీ ప్రోకారియాటిక్ సెల్స్లో క్లోరోఫిల్ అనేది మెంబ్రైనస్ వెసైకిల్స్లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, మెంబ్రేనస్ వెసైకిల్స్. సో ఈ మెంబ్రేనస్ వెసైకిల్స్ అంటే బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్లో ఈ క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఇది ఫోటోసింథసిస్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందులో ఇది ఓన్లీ ఫోటోసింథటిక్ ప్రోకారియాటిక్ బ్యాక్టీరియాలో మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఈ పిక్చర్లో డిఫరెన్స్ చూడొచ్చు. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇందులో న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేదు అండ్ ఆల్సో ఆర్గనల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో చూడొచ్చు, ఇది యూకారియాటిక్ సెల్, ఇందులో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది, అలాగే ఆర్గనల్స్ అన్నీ కూడా వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం సైటోప్లాజం గురించి తెలుసుకుందాము. సైటోప్లాజం అని అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఉన్న ఫ్లూయిడ్ కంటెంట్ని సైటోప్లాజం అని అంటారు. మనం ఏదైనా సెల్ని స్టెయిన్ చేసినప్పుడు ఈ సైటోప్లాజం అనే రీజన్ చాలా తక్కువ స్టెయిన్ని తీసుకుంటుంది అన్నమాట. సైటోప్లాజంలో స్పెషలైజ్డ్ ఆర్గనల్స్ ఉంటాయి. ఈ ఆర్గనల్స్కి స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇందాక నేను మెన్షన్ చేసిందే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశారు. ప్రోకారియాటిక్ ఆర్గానిజమ్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, అలాగే మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ కూడా ఉండవు. యూకారియాటిక్ ఆర్గానిజమ్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, అలాగే మెంబ్రెయిన్ ఎన్క్లోజ్డ్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయన్నమాట. మెంబ్రెయిన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం వైరసెస్ యొక్క ఎగ్జాంపుల్ని తీసుకుందాము. వైరసెస్లో ఎలాంటి మెంబ్రెయిన్స్ అనేవి ఉండవన్నమాట. సో అవి ఒక లివింగ్ సెల్లోకి ఎంటర్ అయ్యి అప్పుడే దాని మెషినరీని యూజ్ చేసి అది మల్టిపుల్ అవుతుంది. అందుకే వైరసెస్ అనేవి ఒక లివింగ్ సెల్లోకి ఎంటర్ అవ్వక ముందు వరకు అవి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ని చూపించలేవు. ఎప్పుడైతే అది ఒక సెల్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు అది మల్టిప్లై అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం సెల్ ఆర్గనల్స్ గురించి తెలుసుకుందాము. సెల్లో వేరియస్ కెమికల్ యాక్టివిటీస్ అనేవి క్యారీ అవుట్ అవుతూ ఉండాలన్నమాట. అందుకే ఈ యాక్టివిటీస్ క్యారీ అవ్వటానికి సెల్ లోపల మెంబ్రెయిన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటినే ఆర్గనెల్స్ అని కూడా అంటారు. ఇది యూకారియాటిక్ సెల్ యొక్క ఫీచర్, ఇందాక మనం నేర్చుకున్నట్టు. కొన్ని ఆర్గనెల్స్ అనేవి మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో చూసినప్పుడే కనిపిస్తాయి.
సో ఈ ఆర్గనల్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్జీ అపారటస్, లైజోజోమ్స్, మైటోకాండ్రియా, ఇంకా ప్లాస్టిడ్స్. ఇవి ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇవి కొన్ని క్రూషియల్ ఫంక్షన్స్ని క్యారీ అవుట్ చేస్తాయి సెల్స్లో. ఫస్ట్ మనం ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి నేర్చుకుందాము. ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండ్ ట్యూబ్స్ లేదా షీట్స్ కింద ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు కదా, ఇవన్నీ మెంబ్రెయిన్ బౌండ్ ట్యూబ్స్ లాగా మనకి కనిపిస్తుంది. ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ప్లాస్మా మెంబ్రెయిన్కి సిమిలర్గా ఉంటుంది స్ట్రక్చర్లో. సో ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది 2 టైప్స్ ఉంటుంది అన్నమాట. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇంకొకటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు రఫ్గా కనిపిస్తుంది. ఎందుకనంటే దీని మీద రైబోజోమ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి మనం చూసినప్పుడు ఇది సర్ఫేస్ మనకి రఫ్గా ఇర్రెగ్యులర్గా అనిపిస్తుంది అన్నమాట. ఈ రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇవి ప్రోటీన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో హెల్ప్ చేస్తాయి. సో ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోటీన్స్ అనేవి సెల్లో వేరియస్ పార్ట్స్కి ఎండోప్లాస్మిక్ రెటికులం ద్వారా సెండ్ చేయబడతాయి. నెక్స్ట్ వచ్చేసి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఫ్యాట్ లేదా లిపిడ్ మాలిక్యూల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోటీన్స్ ఇంకా లిపిడ్స్ అనేవి సెల్ మెంబ్రెయిన్ని బిల్డ్ చేయడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ని మెంబ్రెయిన్ బయోజెనసిస్ అని అంటారు. సెల్ మెంబ్రెయిన్ అనేది మనం ప్రోటీన్స్ ఇంకా లిపిడ్స్తో తయారైందని ఇందాక నేర్చుకున్నాం కదా, అదే ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు. ఇంకొన్ని ప్రోటీన్స్ ఇంకా లిపిడ్స్ అనేవి ఎంజైమ్స్ ఇంకా హార్మోన్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో ఎండోప్లాస్మిక్ రెటికులం యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే అది ఒక ఛానల్ కింద వర్క్ చేస్తుంది అన్నమాట. సో దాట్ ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం వల్ల మెటీరియల్స్ అనేవి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు? వేరియస్ రీజన్స్ ఆఫ్ ద సైటోప్లాజం, అంటే సైటోప్లాజంలో ఉన్న వేరియస్ రీజన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, లేదా సైటోప్లాజం నుంచి న్యూక్లియస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలాగా మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ఛానల్ కింద సర్వ్ అవుతుంది. ఇది మెయిన్గా ఇది ట్రాన్స్పోర్ట్ చేసే మెటీరియల్ వచ్చేసి ప్రోటీన్స్. ఎండోప్లాస్మిక్ రెటికులం ఒక సైటోప్లాస్మిక్ ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఈ సైటోప్లాస్మిక్ ఫ్రేమ్వర్క్ అనేది కొన్ని బయోకెమికల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వర్టిబ్రేట్స్లో ఉండే లివింగ్ సెల్స్లో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులంకి ఒక క్రూషియల్ రోల్ ఉంది. ఇది మెనీ పాయిజన్స్ ఇంకా డ్రగ్స్ని డీటాక్సిఫై చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంకి రైబోజోమ్స్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు రఫ్గా కనిపిస్తుంది. ఈ రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో హెల్ప్ఫుల్గా ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులంకి ఎటువంటి రైబోజోమ్ అటాచ్మెంట్స్ ఉండవు కాబట్టి దీన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటారు. ఇది లిపిడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఒక ఛానల్ కింద సర్వ్ చేస్తుంది. దాని ద్వారా మెటీరియల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి సెల్ లోపల. నెక్స్ట్ ఆర్గనెల్ వచ్చేసి గోల్జీ అపారటస్. గోల్జీ అపారటస్ని ఫస్ట్ కెమిలో గోల్జీ అనే అతను డిస్క్రైబ్ చేశారన్నమాట. సో వీటిని ఈయన మెంబ్రెయిన్ బౌండ్ వెసైకిల్స్ that are arranged approximately parallel to each other in stacks. ఇవి చూడండి, ఇవి మెంబ్రెయిన్ బౌండ్ వెసైకిల్స్ ఏవైతే అప్రాక్సిమేట్గా ప్యారలల్గా అరేంజ్ చేయబడ్డాయి. వీటిని సిస్టర్న్స్ అని అంటారన్నమాట. ఇక్కడ ఇచ్చేది చూడండి, సిస్టర్న్స్. ఈ మెంబ్రెయిన్స్కి ఎండోప్లాస్మిక్ రెటికులంతో కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. సో ఎండోప్లాస్మిక్ రెటికులంలో మెటీరియల్స్ అనేవి తయారవుతాయి కదా, వీటిని ప్యాక్ చేసి సెల్ లోపల డిస్పాచ్ చేసేది గోల్జీ అపారటస్ అన్నమాట. సో దీని ఫంక్షన్ వచ్చేసి ఇది స్టోరేజ్, మోడిఫికేషన్ ఇంకా ప్యాకేజింగ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొన్ని కేసెస్లో గోల్జీ అపారటస్లో ఏమవుతుందంటే సింపుల్ షుగర్స్ నుంచి కాంప్లెక్స్ షుగర్స్ అనేవి తయారు చేయబడతాయి. ఈ గోల్జీ అపారటస్ లైజోజోమ్స్ ఫార్మేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మనం గోల్జీ అపారటస్ గురించి ఏం నేర్చుకున్నాము? ఇవి మెంబ్రెయిన్ బౌండ్ వెసైకిల్స్ ఏవైతే అప్రాక్సిమేట్గా ప్యారలల్గా ఉంటాయి, వీటిని సిస్టర్న్స్ అని అంటారు. దీనికి ఎండోప్లాస్మిక్ రెటికులంతో కనెక్షన్స్ ఉంటాయి. సో ఎండోప్లాస్మిక్ రెటికులంలో తయారైన మెటీరియల్ని
ప్యాక్ చేసి డిస్పాచ్ చేసే ఆర్గనెల్ గాల్జీ అపరేటస్. కెమిలో గాల్జీ చేసిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఈయన ఇండివిజువల్ నర్వ్ ఇంకా సెల్ స్ట్రక్చర్స్ని స్టెయిన్ చేశారన్నమాట. సో ఈ ప్రాసెస్ని బ్లాక్ రియాక్షన్ అని అంటారు. దీని ఎందుకు బ్లాక్ రియాక్షన్ అని అంటారనంటే ఇందులో వీక్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ని యూజ్ చేశారన్నమాట. ఇది ప్రాసెసెస్ని ట్రేస్ చేయడానికి ఇంకా డెలికేట్ రామిఫికేషన్స్ ఆఫ్ ద సెల్స్ని అబ్జర్వ్ చేయడానికి యూజ్ అయిందన్నమాట. నెక్స్ట్ మనం లైజోజోమ్స్ గురించి తెలుసుకుందాము. ఇందాక మనం నేర్చుకున్నాం కదా గాల్జీ అపరేటస్ అనేవి లైజోజోమ్ ఫార్మేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని. సో ఈ లైజోజోమ్స్ అంటే ఏంటంటే ఇవి మెంబ్రెయిన్ బౌండ్ సాక్స్ ఏవైతే డైజెస్టివ్ ఎంజైమ్స్తో ఫిల్ అయి ఉంటాయన్నమాట. ఈ ఎంజైమ్స్ ఎక్కడి నుంచి తయారైనాయి అని అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి తయారై ఉంటాయి. సో లైజోజోమ్స్ని వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ ద సెల్ అని అంటారు. ఎందుకు అనంటే ఈ లైజోజోమ్స్ అనేవి సెల్లో ఉన్న వేస్ట్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, దీస్ హెల్ప్ టు కీప్ ద సెల్ క్లీన్ బై డైజెస్టింగ్ ఎనీ ఫారెన్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ వార్న్ అవుట్ సెల్ ఆర్గనల్స్. ఎలాంటి ఫారెన్ మెటీరియల్ కానీ లేకపోతే సెల్లో పాడైన ఆర్గనల్స్ ఉన్నా ఇలాంటి అన్నిటిని డిస్పోజ్ చేయడానికి లైజోజోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ లైజోజోమ్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఫారెన్ మెటీరియల్స్ని లేకపోతే ఓల్డ్ ఆర్గనల్స్ని ఇవన్నిటిని బ్రేక్ చేసి సింప్లర్ సబ్స్టెన్సెస్ కింద చేస్తుంది. లైజోజోమ్స్ ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాయి అని అంటే ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయని నేను ఇందాక చెప్పా కదా, ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఆర్గానిక్ మెటీరియల్ని బ్రేక్ చేయగలవు. అందుకే లైజోజోమ్ ఈ ఫంక్షన్ని క్యారీ అవుట్ చేయగలుగుతుంది. సో సెల్యులర్ మెటబాలిజంలో ఏమైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అనేది డ్యామేజ్ అయింది, అప్పుడు ఏమవుతుందంటే లైజోజోమ్ బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, ఆ ఎంజైమ్స్ అనేవి సెల్లో స్ప్రెడ్ అయిపోతాయి కదా, అలాగా సెల్ దానంతట అదే డైజెస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకే లైజోజోమ్స్ని సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అని అంటారు. నెక్స్ట్ ఆర్గనెల్ వచ్చేసి మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. మైటోకాండ్రియాకి 2 మెంబ్రెయిన్ కవరింగ్స్ ఉంటాయి. అవుటర్ మెంబ్రెయిన్ అనేది పోరస్గా ఉంటుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ మనం ఇక్కడ చూడొచ్చు ఇట్లా ఫోల్డ్స్గా ఉంది కదా, ఇది ఇన్నర్ మెంబ్రెయిన్ అన్నమాట. ఈ ఫోల్డ్స్ ఏం చేస్తాయనంటే ఏటీపీ జనరేటింగ్ కెమికల్ రియాక్షన్స్కి సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి. సో ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ వేరియస్ కెమికల్ యాక్టివిటీస్ నీడెడ్ ఫర్ లైఫ్ ఈజ్ రిలీజ్డ్ బై మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్. సో ఏటీపీ మాలిక్యూల్స్ అనేవి మైటోకాండ్రియా ద్వారా రిలీజ్ చేయబడతాయి. ఏటీపీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని అంటారు. సో మన బాడీ ఏటీపీలో స్టోర్ అయిన ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే న్యూ కెమికల్ కాంపౌండ్స్ లేకపోతే మెకానికల్ వర్క్ చేయాల్సి వస్తుందో అలాంటప్పుడు ఈ ఏటీపీలో నుంచి ఉన్న ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది. మైటోకాండ్రియాని స్ట్రేంజ్ ఆర్గనల్స్ అని కూడా అంటారు. ఎందుకనంటే వీటికి దాని ఓన్ డిఎన్ఏ ఇంకా రైబోజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకే మైటోకాండ్రియా దాని యొక్క ఓన్ ప్రోటీన్స్ని అదే తయారు చేసుకోగలదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ అనేవి నార్మల్గా ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటాయి. ఇవి 2 టైప్స్, క్రోమోప్లాస్ట్ అండ్ లూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అంటే కలర్డ్ ప్లాస్టిడ్స్, లూకోప్లాస్ట్ అంటే వైట్ ఆర్ కలర్లెస్ ప్లాస్టిడ్స్ అన్నమాట. సో క్రోమోప్లాస్ట్ ఎందులో అయితే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుందో దీన్ని క్లోరోప్లాస్ట్ అని అంటారు. క్లోరోప్లాస్ట్ అనేవి ఫోటోసింథసిస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. క్లోరోప్లాస్ట్లో ఇంకా ఎల్లో, ఆరెంజ్ కలర్ పిగ్మెంటేషన్స్ కూడా ఉంటాయి క్లోరోఫిల్తో పాటు. నెక్స్ట్ వచ్చేసి లూకోప్లాస్ట్. లూకోప్లాస్ట్ అనేవి ఆర్గనల్స్ అన్నమాట. ఎందులో అయితే స్టార్చ్, ఆయిల్స్, ప్రోటీన్ గ్రాన్యూల్స్ ఇవన్నీ స్టోర్ చేయబడతాయి. సో క్లోరోప్లాస్ట్ యొక్క ఇంటర్నల్ ఆర్గనైజేషన్ చూస్తే దానికి న్యూమరస్ మెంబ్రెయిన్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, న్యూమరస్ మెంబ్రెయిన్ లేయర్స్ ఉంటాయి. అండ్ ఈ న్యూమరస్ మెంబ్రెయిన్ లేయర్స్ అనేవి ఒక మెటీరియల్లో ఎంబీడ్ అయి ఉంటాయి. దీన్నే స్ట్రోమా అని అంటారు. ఇక్కడ ఉంది చూడండి, స్ట్రోమా. ప్లాస్టిడ్స్ అనేవి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో మైటోకాండ్రియాకి సిమిలర్గా ఉంటాయి. మైటోకాండ్రియా లాగా ప్లాస్టిడ్స్లో కూడా డిఎన్ఏ ఇంకా రైబోజోమ్స్ అనేవి ఉంటాయి.
సో ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటి? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్జీ అపరేటస్. గోల్జీ అపరేటస్ అనేది మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ అవుతుంది. లైజోజోమ్స్ అనే వాటిని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని అంటారు. ఇందులో చాలా స్ట్రాంగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు, ఎందుకనంటే ఇది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ ఏటీపీని తయారు చేస్తుంది. అండ్ మైటోకాండ్రియా ఇంకా ప్లాస్టిడ్స్లో దాని ఓన్ డిఎన్ఏ ఇంకా రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ప్లాస్టిడ్స్లో మనం క్రోమోప్లాస్ట్ ఇంకా లూకోప్లాస్ట్ గురించి నేర్చుకున్నాము. క్రోమోప్లాస్ట్ అనేవి మెయిన్గా పిగ్మెంట్స్, లూకోప్లాస్ట్ అనేవి కలర్లెస్ ప్లాస్టిడ్స్. ఇవి మెయిన్గా స్టార్చ్, ఆయిల్ ఇంకా ప్రోటీన్ గ్రాన్యూల్స్ యొక్క స్టోరేజ్కి యూజ్ అవుతుంది. వాక్యూల్స్ అనేవి ప్లాంట్ సెల్స్లో చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకనంటే ప్లాంట్ సెల్స్లో వాక్యూల్ అనేది చాలా ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇది ప్లాంట్కి టర్జిడిటీ ఇంకా రిజిడిటీ కూడా ఇస్తుంది అన్నమాట. ప్లాంట్ సెల్స్లో ఏవైతే సబ్స్టెన్సెస్ అనేవి లైఫ్కి ఇంపార్టెంటో అవి వాక్యూల్స్లో స్టోర్ చేయబడతాయి. ఇవి ఏమేమి ఉంటాయి? అమైనో యాసిడ్స్, షుగర్స్, ఆర్గానిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, ఇవన్నీ వాక్యూల్స్లో స్టోర్ చేయబడతాయి అన్నమాట. సో సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఎలాంటివంటే అమీబా లాంటివి ఉంటాయి కదా, ఇందులో ఫుడ్ వాక్యూల్లో ఫుడ్ అనేది ఉంటుంది. అమీబా తీసుకున్న ఫుడ్ అనేది ఫుడ్ వాక్యూల్లో స్టోర్ చేయబడుతుంది. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఇంకొన్ని స్పెషలైజ్డ్ వాక్యూల్స్ ఉంటాయి. ఇవి ఎక్సెస్ వాటర్ని ఎక్స్పెల్ చేయడానికి లేదా వేస్ట్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో వాక్యూల్స్ ఆర్ స్టోరేజ్ సాక్స్ ఫర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ కంటెంట్స్. వాక్యూల్స్లో సాలిడ్ లేదా లిక్విడ్ కంటెంట్స్ అనేవి స్టోర్ చేయొచ్చు. యానిమల్ సెల్స్లో వాక్యూల్స్ చాలా చిన్న సైజులో ఉంటాయి, వేరస్ ప్లాంట్ సెల్స్లో చాలా లార్జ్ వాక్యూల్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్ సెల్లో ఉన్న వాక్యూల్ అనేది 50 to 90% ఆఫ్ ద సెల్ వాల్యూమ్ని ఆక్యుపై చేయగలుగుతుంది అన్నమాట. సో ఇక్కడున్న పిక్చర్ వచ్చేసి ప్లాంట్ సెల్. ఇక్కడ మీరు చూడొచ్చు వాక్యూల్ ఎంత పెద్దగా ఉందో. సో ప్రతి సెల్ దాని యొక్క స్ట్రక్చరు ఇంకా ఎబిలిటీ టు ఫంక్షన్ ఎలా వస్తుంది అని అంటే ఆర్గనల్స్ ఇంకా మెంబ్రెయిన్ అనేది ఆర్గనైజ్ అవ్వటం వల్ల మనకి ఈ సెల్ అనేది స్పెసిఫిక్ ఫంక్షన్ని క్యారీ అవుట్ చేయగలుగుతుంది. అందుకే సెల్కి బేసిక్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఉందిన్నమాట. ఇది సెల్ని వేరియస్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏవేంటి? లైక్ రెస్పిరేషన్, న్యూట్రిషన్, క్లియరింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఆర్ ఫార్మింగ్ న్యూ ప్రోటీన్స్. అందుకే సెల్ని ఫండమెంటల్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అని అంటారు. అలాగే బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. ఎందుకనంటే సెల్లో ఉన్న ఆర్గనల్స్ అన్నీ ఆర్గనైజ్ అవ్వటం వల్ల మన సెల్ అనేది వేరియస్ యాక్టివిటీస్ని క్యారీ చేయగలుగుతుంది. ఇప్పుడు మనం సెల్ డివిజన్ గురించి తెలుసుకుందాము. సో సెల్స్ అనేవి ఐదర్ గ్రో అవ్వటానికి కానీ, అంటే ఒక ఆర్గానిజం గ్రో అవ్వటానికి, లేదా ఓల్డ్ డెడ్ ఇంజ్యూర్డ్ సెల్స్ని రీప్లేస్ చేయడానికి సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. గ్యామెట్స్ ఫామ్ అవ్వటానికి కూడా సెల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో సెల్స్ అనేవి డివైడ్ అయ్యి న్యూ సెల్స్ని ఫామ్ అయ్యే ప్రాసెస్ని సెల్ డివిజన్ అని అంటారు. ఇది ఐదర్ మైటోసిస్ ద్వారా అవుతుంది, లేకపోతే మియోసిస్ ద్వారా అవుతుంది అన్నమాట. సో మైటోసిస్ అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఏవైతే ఆర్గానిజం గ్రోత్కి అవసరమో అవి మైటోసిస్ ద్వారా డివైడ్ అవుతాయి అన్నమాట. ఇందులో చూడొచ్చు ఈ ప్రాసెస్లో ఈచ్ మదర్ సెల్ అనేది డివైడ్ అయ్యి 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. సో మదర్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో డాటర్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది టిష్యూస్ యొక్క గ్రోత్ ఇంకా రిపేర్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా మనం గ్యామెట్స్ గురించి నేర్చుకున్నాం కదా, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ ఏవైతే రీప్రొడక్షన్లో హెల్ప్ఫుల్గా ఉంటాయో అవి మియోసిస్ ద్వారా డివైడ్ అవుతాయి అన్నమాట. సో మియోసిస్ ద్వారా డివైడ్ అయితే ఏమవుతుంది? ఇందులో 2 కాన్సిక్యూటివ్ డివిజన్స్ జరుగుతాయి. ఫైనల్గా న్యూ సెల్స్కి హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో మైటోసిస్కి మియోసిస్కి డిఫరెన్స్ ఏంటి? మైటోసిస్లో డాటర్ సెల్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అండ్ ఓన్లీ 2 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మియోసిస్లో 2 కాన్సిక్యూటివ్ డివిజన్స్ అయ్యి 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఈ డాటర్ సెల్స్కి క్రోమోజోమ్స్ అనేవి హాఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఈ చాప్టర్లో మనం సెల్ గురించి, సెల్ని ఎందుకు బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం అని అంటున్నారు, సెల్లో ఉన్న ఆర్గనల్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఆర్గనల్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ అయినాయి అన్నది నేర్చుకున్నాము.
స్టార్టింగ్లో మనం ఐసోటోనిక్, హైపర్టోనిక్ అండ్ హైపోటోనిక్ సొల్యూషన్స్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. హైపోటోనిక్ సొల్యూషన్లో పెడితే సెల్ అనేది స్వెల్ అవుతుంది, అండ్ హైపర్టోనిక్లో పెడితే సెల్ అనేది ష్రింక్ అయిపోతుంది, ఎందుకనంటే సెల్లో నుంచి వాటర్ అనేవి బయటకు మూవ్ అయిపోతాయి కాబట్టి. అదే ఐసోటోనిక్ సొల్యూషన్లో పెడితే ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఉంది కాబట్టి లోపల బయట ఎలాంటి చేంజ్ ఉండదు సెల్ షేప్లో. సో హైపోటోనిక్ సొల్యూషన్లో పెట్టినప్పుడు సెల్ స్వెల్ అయితే అది బర్స్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.